హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో గుత్తిలో ఉన్న ఈ ఒక అజేయ కోటకైతే రావడం జరిగింది. ఇదే మన గుత్తికోట. గుత్తికోటకు వచ్చిన వెంటనే ఈ రెండు ఫిరంగిలు అయితే కనబడ్డాయి. ఇక్కడే గుత్తికోట ముందు ఈ ఇంగ్లీష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయి. వీటిని ఇంకా ఓపెన్ చేయలేదు. మనం తిరిగి కిందికి వచ్చేటప్పుడైతే చూద్దాము. ఈ కింద పెట్టిన ఫిరంగులు తీసుకురావడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టిందంట. మనం ఈ హిస్టరీ గురించి, ఇక్కడ ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఈ గుత్తికోట చూస్తూ అయితే మాట్లాడుకుందాము. సో ఎవ్వరూ కూడాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాయలసీమ గుండెకాయ లాంటి అనంతపురం జిల్లాలో ఎంత కొండలపైన, ఎత్తైన కొండలపైన ఏ శత్రువు సులువుగా జయించలేని ఒక భయంకరమైన కోటగా కూడా అనుకోవచ్చు. అదే మన గుత్తికోట. దాదాపు ఈ కోట హిస్టరీ వచ్చేసి 1500 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కూడా కలిగిన కోట అనుకోవచ్చు. 15 ప్రధాన ముఖద్వారాలు, 101 రాతి బావులు, శత్రు సైన్యానికి కంటి మీద కొనుకు లేకుండా చేసిన రాయలసీమ రక్షణ దుర్గం ఇది. విజయనగర చక్రవర్తులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, మరాఠా వీరుడు మురార్రావు, మైసూరు పులి టిప్పు సుల్తాన్లు, చివరికి బ్రిటిషు వారు, ఇలాంటి ఎందరో మహానుభావులు, మహామహాహువులు ఈ కోటను ఏలారు. ఒక చరిత్రకారుడు ఈ కోట గురించి ఏమన్నాడో తెలుసా? ఈ గుత్తికోటను యుద్ధంతో జయించలేము, కేవలం మోసము లేదా తీవ్రమైన కరువు మాత్రమే ఓడించగలవు అని. అసలు ఈ కోటలో ఉన్న రహస్యాలు ఏంటి? బావులలో నిరంతరం నీళ్లు ఏ విధంగా ఊరుతాయి? మురారీరావు కూర్చున్న ఆ రహస్య ఊయల ఏది? ఈరోజు ఈ వీడియోలో గుత్తికోట పూర్తి హిస్టరీ మరియు మీకు తెలియని ఎన్నో విషయాలను కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ ముందుగా వెళ్ళినట్లయితే మనకు ఒక దర్గా అయితే మనకు ముందుగానే కనిపిస్తుంది. మనం దర్గా లోపలికి అయితే వెళ్ళలేదు, ఇంకా స్ట్రైట్గా ముందుకైతే వెళ్తున్నాము. గుత్తికోట చరిత్ర ఈనాటిది అయితే కాదండి. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన ఆధారాలు కూడా ఈ గుత్తికోటలోనే లభించాయంట. అక్కడ టాప్ పైన ఉంది కదా, పైకి అయితే టాప్కి అయితే వెళ్ళాలి మనం. దాదాపు ఇక్కడికి ఒక 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. సో ఎవరైనా గుత్తికోటను సందర్శించాలనుకుంటే, రావాలనుకుంటే తప్పకుండా వాళ్ళతో ఒక వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఫుడ్ కానీ తీసుకొచ్చుకోండి. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఏది అందుబాటులో అయితే ఉండదన్నమాట. సో ముందుగానే మనం జాగ్రత్త పడండి. దూరంగా చూస్తే ఈ కొండల సమూహం ఒక పువ్వుల ఆకారం గుత్తిలా కనిపిస్తుందని, అందుకే దీనికి గుత్తి అని పేరు వచ్చిందని నానుడి. పూర్వకాలంలో దీనిని గౌతమపురి అని కూడా పిలిచేవారంట. ఈ రాళ్ళు ఏ విధంగా కట్టారో చూస్తున్నాం ఒకసారి. ఇక్కడ మనకి పాత ఇటుక పిల్లలు కానీ ఇంతింతలా రాళ్ళు ఎలా తెచ్చిపెట్టారు ఇక్కడ అర్థం కావట్లేదు. ఇక్కడంతా కూడా ఈ సున్నము, బెల్లము వీటితోనే పెట్టిండొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంతలా రాళ్ళు ఉన్నాయో. సో జస్ట్ ఇది ముందుగానే ఎంట్రెన్స్ అనమాట. నేను ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ లభించిన కొన్ని కన్నడ సంస్కృత శాసనాల్లో ఈ కోటను గాథ అని అంటారట. గాథ అంటే బలమైన దుర్గం అని. విజయనగర చక్రవర్తి బుక్కరాయల శాసనంలో కూడా దీనిని రాజదుర్గం అని అభివర్ణించారు. అయితే ఈ కోటను చూడాలని చాలా రోజుల నుంచి అనుకున్నప్పటికి కూడా సరిపోలేదు టైం అయితే. ప్రస్తుతానికి ఇప్పుడైతే సమయం కుదిరింది, చూద్దామని. దాదాపు 4 గంటలు 3 గంటల సమయం పట్టొచ్చంట. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా పైకి అలా వెళ్తూనే ఉండాలి. మనకి ముందుగానే మనం దీన్ని చూసుకోవచ్చు. ఒకసారి మనం పూర్వకాలంలోకి వెళ్ళి ఊహించుకుందామా? అటు సైడ్ ఇటు సైడ్ బంటులు ఉంటారు. మనం ఇక్కడ ముందుగా వెళ్తున్నాం. మనకి పాతకాలంకి మనం కూడా వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పడిపోయిన గోడలన్నీ కూడా అక్కడ ఉన్న చరిత్రని మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అన్ని పాతరాతి గోడలు, పడిపోయిన కోటలు. బాదామి చాళుక్యుల కాలంలో శ్రీ వల్లభరావు యువరాయల హయాంలో ఇక్కడ మొదటి రక్షణ నిర్మాణాలు మొదలయ్యాయంట. ఇక్కడి మహిషాసుర మర్దిని గణపతి విగ్రహాలు చాళుక్యుల కాలం నాటివి అని అంటారు. ఆ తర్వాత నోలంబులు, కళ్యాణి చాళుక్యులు ఈ కోటను మరింత పటిష్టంగా చేశారంట. సో ఇక్కడ చీకటి గది, గుర్రపు శాలలు, రాణి మహలు అని కొన్నిటికి పేర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం కిందలోనే ఉన్నాము. ఇక్కడ గుర్రపు శాల అనుకోవచ్చు. ఇక్కడ అంతడు కూడాను. ఇక్కడ నుంచి చూస్తే మనకు చూడండి గుత్తి ఏ విధంగా అనిపిస్తుందో, మనం కింద కనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే రావడం జరిగింది. చాలామంది ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ నుంచే చూసి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా పైకి ఉందన్నమాట. ఇక్కడి వరకు రావడం కూడా చాలా గ్రేటే. సో నాకు ఈ ప్లేస్ చూసి బాగా అనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక బావి అయితే ఉందన్నమాట. ఇక్కడ సైన్యాలందరూ కూడాను
ఇక్కడ గుర్రాలు కట్టేసుకొని సైన్యము ఇక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు ఈ కోటను చూసినట్లయితే. గుత్తికోట నిర్మాణం కూడా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అనుకోవచ్చు. ఇది ఒక చిన్న సాధారణ కోట కాదు, 15 చిన్న కోటల సమాహారం. ఈ కోటను చుట్టుముడుతూ 13 కిలోమీటర్ల పొడవున రాతి గోడలను శంకు ఆకారంలో నిర్మించారంట. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వీటిని గుర్రపుశాలలే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు వెలుతురు రావడానికి కూడాను పైన అంతా బాగానే ఉంది. ఇక్కడ ప్రతి గోడలు 5 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో దట్టమైన గ్రానైట్ రాయిలతో కట్టబడ్డాయి. ఇందులో 15 ప్రధాన ముఖద్వారాలు, 15 రక్షణ బురుజులు కూడా ఉన్నాయంట. లోపల ఈ విధంగా అయితే ఉంది. చాలా మటుకు ఇక్కడ కొద్దిగా శిథిలం అయితే అవుతూ వస్తుంది. ఇంత ఎండలో కూడా ఇక్కడ చాలా చల్లగా అయితే ఉందండి. ఈ ప్రదేశము చాలా విశాలంగా ఉంది. ఇంత పెద్ద ఇది నాకు తెలిసి సైన్యం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే వాడిండొచ్చు ఇక్కడ ఉన్న ఈ కోట అయితే. నెక్స్ట్ మనం ఇక్కడ దగ్గరలో ఉన్న బావి అయితే ఉందండి. ఈ బావిలో నేను అనుకున్నటువంటి అంటే నాను గుర్తుపట్టానివి చాలామంది వీటిని గమనించకపోవచ్చు. మన మీద కింద చూసుకోవచ్చు. వర్షపు నీళ్ళు అయితే ఈ విధంగా కింద నుంచి వెళ్ళి అటు సైడు ఇక్కడ వెళ్ళి ఈ కొండను లోయను కోయకుండా ఆ వాటర్ అని చక్కగా బావిలోకి వెళ్ళే విధంగా పెట్టారు. ఈ ప్రతి మూలలోనూ ఈ విధమైనటువంటి విధానం అయితే ఉంది. ఈ కోటలో వర్షపు నీరుని వేస్ట్ చేయకుండా ఆగం చేయనట్ల డైరెక్ట్గా బావిలు ఇట్లాంటి ఎన్నో బావిలు ఉన్న లెక్కలేనని బావిలు అయితే ఉన్నాయి ఈ కోటలో. ఎందుకంటే అప్పట్లో ఉన్న సైన్యానికి కింద నుంచి నీళ్లు సౌకర్యం కావాలంటే చాలా ఇబ్బంది కాబట్టి పైనే ఉన్నటువంటి స్థలాలని ఈ బావిలుగా మార్చి వర్షపు నీటిని వాళ్ళ తాగునీటి అవసరాల కోసం వాడుకునేలా చేశారు. వర్షపు నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకున్నారని అప్పట్లో ఇంజనీరింగ్ అంటే ఏ విధంగా టెక్నాలజీ ఏ విధంగా వాడుకున్నారో మనమైతే చూడొచ్చు. దాని పక్కనే కూడా ఇటు సైడ్ ఒక పైన అయితే ఒక కోట ఉంది. వీటిని ఆహార కేంద్రాలుగా వాడుకొని ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ పైన అయితే వీటికి టాప్ అయితే లేదు, స్లాబ్ అయితే పడిపోయింది అనుకోవచ్చు. చాలా మటుకు దాదాపు 1500-1000 సంవత్సరాల కిందటి గోడలు కోటలు కాబట్టి చాలా వరకు స్పదిలంగా వస్తున్నాయి. మనం కోట మొత్తం అయితే తిరిగి చూసామండి. వీడియో లాస్ట్ వరకు హై పీక్స్లో మొత్తం అయితే చూడండి. బయట ఎంత ఎండగా ఉన్నా కూడాను ఇట్లాంటి చిన్న చిన్న కోట గోపురాలు ఉంటాయి కదండి, ఇక్కడ కింద వచ్చినట్లయితే మామూలుగా చల్లగా లేదండి. ఏసీ కూడా పనిచేయదు అన్నట్లుగా ఉంది. వీటికి కొన్ని విగ్రహాలు కూడా మలిచారు. కానీ ఈ విగ్రహాలన్నీ కొన్ని యుద్ధాలలో వేరే రాజులు కానీ వేరే వాళ్ళు కానీ వీటిని చెడిపేసి ఉండవచ్చు. చూడవచ్చు ఆనాటి శిల్పకళ కూడా. చాలా మటుకు ఈ గోడలో చాలా చల్లగా ఉందండి. కొద్దిసేపు మనకి బస వచ్చినందుకు ఇక్కడ కోటలో అయితే కొద్దిసేపు కూర్చున్నాము. శత్రు సైన్యం లోపలికి రావాలంటే ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ రావాలి. ఒక ద్వారాన్ని దాటిన తదుపరి ద్వారం వద్ద ఉన్న సైనికులు బాణాలు, తుపాకులు, వేడి నూనెతో దాడి చేసేలా ఈ కోటను ఊహాత్మకంగా నిర్మించారండి. కోట చుట్టూ లోతైన కందకం ఉండేది. సో ఇక్కడ వెళ్తూ ఉంటే కొన్ని చిన్న చిన్న కోతులు అయితే ఉన్నాయండి. పెద్ద కోతులు కూడా ఉన్నాయి, కొండముచ్చు కోతులు. వీటన్నిటి నుంచి ఒక్కొక్క వెళ్ళాలంటే కొద్దిగా మనకి అందరు ఇక్కడి నుంచి వచ్చి వెనక్కి అయితే వెళ్తున్నారు. మనం అలా కాదండి, ఒక స్టిక్ అయితే తీసుకున్నాము. ఒక కెట్ట తీసుకొని వాటిని బెదబెట్టిస్తూ కూడా మనం అయితే ముందుకు సాగుతూ ఉన్నాము. అలాగే 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కింద ఈ కోట స్వర్ణ యుగంగా చూసిందంటండి. అప్పట్లో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వారంటేనే మనకు తెలుసు వజ్రాలు వైడూర్యాలని. అలాంటి వైభోగాన్ని చూసిన కోట ప్రస్తుతం ఈ విధంగా ఉందండి. అలాంటి హిస్టరీని చూస్తూ ఉంటే మనసులో ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అక్కడి వరకు కూడా ఈ గోడలు అయితే ఉన్నాయండి. ఈ కోట చుట్టూ కూడాను. అలాగే తల్లికోట యుద్ధం తర్వాత 1565 తాలికోట యుద్ధం తర్వాత విజయనగరం క్షీణించడంతో గోల్కొండ కుతుబ్ షాహీలు ఆ తర్వాత మొఘలాయులు దీనిని వశపరుచుకున్నారటండి. మురారిరావు గోర్పడే 1746లో మరాఠా సేనాధిపతి మురారిరావు గోర్పడే గుత్తికోటను స్వాధీనం చేసుకుని దానిని ఆయన శాశ్వత రాజధానిగా కూడా చేసుకున్నారంట. కొండ అంచున 300 అడుగుల లోతు ఉండే లోయ వైపు మురారిరావు గద్దె అనే చిన్న లైమ్స్టోన్ మండపం కూడా ఉందంటండి. చూద్దాము. మురారిరావు తన రాణితో కలిసి ఇక్కడ ఉయ్యాల ఊగుతూ చదరంగం మాడుతూ గుత్తి పట్టణ అందాలను తిలకించేవాడని ప్రతీతి. ఇక్కడ మనం వెళ్తూ ఉన్నాము. కోతులు వీటన్నిటి కూడా వాటిని బెదిరిస్తూ
తప్పదు, మనం మొత్తం చూడాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి వెళ్తూనే ఉన్నామండి. ఇలాంటి చిన్న చిన్న గుహ వస్తున్నాయి, మండపాలు అనుకోవచ్చు వీటిని. మన సైడ్ మండపాలు అంటాం. వీటిలో కొద్దిసేపు అయితే ఆగి మరి రెస్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఆనాటి స్తంభాలకు చూడండి, చిన్నగా శిల్పాలు, సర్పాలు, వీటన్నిటి చిత్రాలు కూడా వేసి పెట్టారు. మేము 11, 12 అవుతుందండి సమయం. ఈ సమయంలో ఎండ విపరీతంగానే ఉంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఎంత చల్లగా ఉందంటే బయట అసలు అర్థం కావట్లేదండి. గుత్తికోట చరిత్రలోనే అత్యంత ఉత్కంఠ భరితమైన ఘట్టం అన్నమాట. అలాగే మైసూర్ పాలకుడు హైదర్ అలీ కూడా దాడి చేశారు. 1775లో హైదర్ అలీ భారీ సైన్యంతో గుత్తికోటను ముట్టడించాడు. కోట కింద ఉన్న భాగాన్ని, పట్టణాన్ని త్వరగానే స్వాధీనం చేసుకున్నాడు. ఇలా చూస్తూ వెళ్తుంటే కూడా కింద కూడా మనకు కొన్ని శిల్పాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ ఇక్కడైతే తొలిచిపెట్టారు. ఇంకా వెళ్ళే కొద్దీ ఉందండి. మనమే అనుకుంటా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. మేమైతే ఉదయం 9 గంటలకైతే మొదలయ్యాము. హైదర్ అలీ కొండపై ఉన్నారు కానీ మురారి రావును మాత్రం ఓడించలేకపోయారు. 2 నెలల పాటు హైదర్ అలీ సైన్యం కోట కింద ఎదురు చూసింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడవచ్చు మనం, ఈ కోట నుంచి ముగ్గురు సైన్యంలో ఉన్న వాళ్ళు ముగ్గురును కింద ఎవరైనా శత్రువులు వచ్చే పని అయితే వాళ్ళని ఇక్కడి నుంచి దాడి చేయొచ్చు. ఒకవేళ ఇక్కడి నుంచి చూడొచ్చు అనమాట. ఒక రంధ్రం నుంచి 3 వ్యక్తులు అయితే చూడడానికి వీలుగా అయితే ఉంది. 3 రంధ్రాలు అయితే ఉన్నాయి లోపల, చూసుకోవచ్చు. 1, 2, 3. సో ఈ విధంగా అక్కడి నుంచి వచ్చే శత్రువులను ఇక్కడ ఉన్న ఈ కోటలో ఉన్నటువంటి వాళ్ళు చూసి సైన్యం అంతా అక్కడి నుంచి వాళ్ళని అక్కడే తరిమి వేసే ఎంతో అద్భుతమైనటువంటి శిల్పం కానీ, గోడలు కానీ కట్టడం కూడా వాళ్ళకి సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మటుకు బావులు ఉన్నాయండి. గుత్తికోట కొండపైన ఏకంగా 101 రాతి బావులు నిర్మించారంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎంతమంది సైన్యం ఉండేవాళ్ళో, ఎంతమంది రాజ్యవంశాలు పాలించాయో మనకి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 101 రాతి బావులంటే ఎన్ని లక్షల మంది సైన్యాలు ఉండేవారండి అప్పట్లో. ఇక్కడ రాజ్యం ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒగుళ్ళు గగురు పొడుస్తుందండి. ఈ కొండపైన చూడండి, ఇలా చిన్న చిన్నగా మెట్ల స్టెప్స్ లాగా అయితే చేసి పెట్టారు. అప్పట్లో సైనికులు, వాళ్ళ కుటుంబాలు, గుర్రాలు, ఏనుగులు, రాజ్యాలు, రాణులు, మహారాణులు ఎంతో వైభోగాన్ని చూసిన కోట ప్రస్తుతం ఈ విధంగా ఉంది. పైనుంచి చూస్తే ఇక్కడ పక్కనే హైవే ఉంటుంది కాబట్టి మనకు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కోటలను జీవితంలో ఒకసారైనా తప్పకుండా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ కూడా ఇంకొక బావి ఉందండి. ఒక బావిని చూసి ఇంకొక బావి కంటే బావి చాలా పెద్దగా ఉంటున్నాయి. ఇలా వర్షపు నీటిని నిల్వ చేసే వాటర్ హార్వెస్టింగ్ విధానం ఆ కాలంలోనే ఇక్కడ అమల్లో ఉంది. కొన్ని బావుల్లో ఊట నీరు ఎప్పుడు ఇంకిపోకుండా ప్రవహిస్తుందంట. అసలు మనం వర్షపు నీటిని ఈ విధంగా స్టోర్ చేయొచ్చు అని వచ్చిన ఆలోచన చాలా అద్భుతం అండి అది. కానీ విధి ఆడిన వింత నాటకం. వరుసగా కొద్ది నెలలు వర్షాలు పడకపోవడం, ఉపాధి లేకపోవడం, బావుల్లో నీరు అడగంటింది. చివరికి నీటి కరువు వల్ల మాత్రమే మురారి రావు హైదర్ అలీకి లొంగిపోవాల్సి వచ్చిందనమాట. ఇది ఒక చరిత్రకారుడు చెప్పిన మాట ఇక్కడ రుజువైంది. సో అప్పట్లో హైదర్ అలీ ఈ మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ మురారి రావు హైదర్ అలీకి లొంగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే కోట పైకి ఎటువంటి ఆహారం కానీ, నీటిని కానీ పైకి పంపించకోనట్లా కెట్పై ఉండడం వల్ల కింది నుంచి పైకి ఎవరు తీసుకురావడకపోవడము, ఇక్కడ కరువు వచ్చి నీళ్లు ఎండిపోవడము, ఈ విధంగా జరిగి మాత్రమే ఈ కోటను లొంగదీసుకున్నారు. ఈ కోట కింది నుంచి సైనికులు పైకి వెళ్ళాలంటే గుండె దడలే అండి. ఎందుకంటే ఒక చోట ఒకవేళ తప్పించుకోవచ్చు, కానీ ఇంకో చోట తప్పించుకునే అవకాశం లేనట్లుగా అయిపోయింది. ఈ కట్టడం కట్టి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. అందుకనే మన ప్రకృతి గురించి చూస్తున్నాం కదా, అక్కడక్కడ కొన్ని గడ్లు, ముళ్ళ చెట్లు వీటన్నిటితో కూడా పాతుకుపోయింది. చాలా మటుకు చాలా హై పీక్స్లోకి వచ్చామండి. నేను అప్పుడు చాలా బస్సుతో ఉన్నాను, అందుకే తర్వాత అయితే వాయిస్ ఇస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం మిడిల్కి అయితే వచ్చేసి ఉంటామండి. ఒక కొండ మీద ఇంత విశాలమైనటువంటి స్థలం ఉందని అసలు నేనైతే అనుకోలేదు. ఇంతలా ఉండదు, ఓన్లీ మనం వెళ్ళడానికి రహదారి మాత్రమే ఉంటుందని అనుకున్నాను. ఇక్కడ చూడండి ఇంకొక బావి, అసలు ఈ లెక్కలేనని బావిలండి, ఎన్ని బావిలు చూసినా కూడా అలాగే ఉంటుంది. సో ఈ కోటను బ్రిటిష్ వారు కూడా ఆక్రమించి వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలుగా పరిపాలించారు ఈ కోట నుంచి. అలాగే ఎప్పుడైతే మనకి
ఈ కోట కింద రైల్వే స్టేషన్లు కానీ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో రహదారులు కానీ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో అప్పుడు కొద్దిగా ఈ కోట నుంచి పరిపాలించడం తగ్గించి కిందికైతే వచ్చారు. మనం ఇప్పుడు హై పీక్స్లో ఉన్నటువంటి దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇంకా కొద్ది దూరంలో మాత్రమే ఉందన్నమాట. కొండ కింద ఉన్న ఆంగ్లేయుల సమాధులు కూడా ఉన్నాయండి. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత గుత్తికోట ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. రాయలసీమ దత్త మండలాలు ప్రిన్సిపల్ కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రో రైతులకు ఎంతో మంచి చేశారండి. రైతువారి విధానం తెచ్చి ఎంతో ప్రసిద్ధి చెందారు. 1827లో పత్తికొండలో కలరా వ్యాధితో మన్రో మరణించినప్పుడు ఆయన భౌతికాయాన్ని గుత్తికోట వద్దకు తీసుకొచ్చి కొన్ని రోజులే ఇక్కడే ఉంచారంట. కోటలో వ్యాయామశాల, ఆయుధగారాలు, సైనిక బర్రాకులు, కారాగారాలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని దేవుని చిత్రాలు కూడా ఉన్నాయి. శిథిలమైన కోటగూడలు సూర్యాస్త సమయంలో గుత్తికోట వీక్షణ ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఈ శిథిలమైన కోటగూడల్ని చూస్తుంటే ఈ కోట ఎన్నో విజయాలు అపజయాలు చూసి ఎంతమంది రాజులు పరిపాలించినటువంటి వైభోగం అప్పట్లో మామూలుగా ఉండదు. ఇప్పుడు మనం ఈ కోటను సందర్శిస్తుంటే ఆ రాజులు వాళ్ళు ఎలా పరిపాలించారో, ఆ రాణులు ఏ విధంగా ఇక్కడ ఉండేవారో అని మనం మనసులో తలుచుకుంటుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. టోటల్గా గుత్తికోట హై పీక్స్లోకి అయితే వచ్చామండి. గాలి మాత్రం విపరీతంగా పెడుతుంది ఇక్కడ. మొత్తానికి హై పీక్స్లో ఉన్నటువంటి కోటకైతే రావడం వచ్చేసాము. సో ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాజులు కానీ ఇక్కడ నుంచి సైన్యం ఏ విధంగా ఉందో ఇక్కడ కింద వరకు మొత్తం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి రాజులు ఉండి ఇక్కడ చూసుకునేవారు. కొద్దిగా అయితే శిథిలం అవుతూ వస్తుంది ఈ కోట హై పీక్స్లో కూడా. కానీ ఈ కోట శిథిలం అయ్యేలోపే కూడా మన వాళ్ళందరూ చూడాలి తప్పకుండా. శతాబ్దాల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ గుత్తికోట దురదృష్టవశాత్తు గుప్త నిధుల భ్రమలో ఉన్న కొందరు దుండగులు తవ్వకాల వల్ల కొంత దెబ్బతినిందనుకోవచ్చు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ రక్షణ చర్యలు చేపట్టింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యంత ప్రాచీనమైన విఖ్యాతమైన కొండకోటల్లో గుత్తికోట ప్రత్యేకం. మన పూర్వీకుల శిల్పకళ, ఇంజనీరింగ్ ప్రతిభకు ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి. నిజంగానే ఈసారి మీరు తప్పకుండా అనంతపురం కానీ ఇటు రాయలసీమ ప్రాంతాలకు కానీ వచ్చినట్లయితే తప్పకుండా ఈ గుత్తికోటను మాత్రం సందర్శించండి. పైన హై పీక్స్ నుంచి కొద్దిగా కిందికి దిగిన తర్వాత మనకి రాణి మహలు, చీకటి గది ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ ఒక కోటగా ఉన్నట్టుంది, ఇదైతే పడిపోయిందనమాట. ఈ శిథిలమైన గోడలు ఈ కోటలో మనకు ఆనాటి చరిత్రను, వైభోగాన్ని చాటి చెప్పుతున్నాయి. గుత్తికోట అత్యంత పురాతనమైన దుర్గాలలో కూడా ఒకటనమాట. గుత్తికోట చాళుక్యుల కాలంలో కట్టబడిందని కూడా మనం తెలుసు. విజయనగర రాజులు దీన్ని చాలా ప్రతిష్టంగా చేశారు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనాల్లో కూడా కన్నడం, సంస్కృతంలో కూడా ఉన్నాయి. అన్నీ 7వ శతాబ్దం కిందివి అనమాట. ఇక్కడ చాలా మటుకు ఉన్నటువంటి ఇక్కడ పైన హై ఫ్లోర్లో ఉన్నటువంటివి అయితే పలిగిపోయాయి. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 15 బురుజులు అనమాట. ఇది చీకటి గది అనుకోవచ్చు మనం. దీంట్లోకి రావాలంటే భయపడుతున్నాం. ఎవరైనా ఉన్నారా? మామూలుగా ఒక్కరైతే ఇట్లాంటి ప్రదేశాల్లోకి రాకండి. ఎందుకంటే ఇది చూడడానికి బయట నుంచి అసలు ఏమీ కనిపించట్లేదు, లోపల నుంచి మాత్రం ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది చీకటి గది అనుకోవచ్చు. వీటిని జైల్లో కూడా వాడిండొచ్చు అప్పట్లో కాలంలో. చూడండి పైన ఈ విధంగా అయితే ఉన్నది. కోట లోపల అనేకమైనటువంటి శిథిలమైన భవనాలు ఉన్నాయండి. ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధాగారాలు, వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటివి కూడా థామస్ మన్రో వాళ్ళు జైలుగా కూడా ఉపయోగించారు. సో వాటిలో ఇది అయ్యుండొచ్చు అనమాట. మనం ఈ గుత్తికోట చరిత్రని చూడాలంటే కూడా అసలు ఒక రోజులో అయిపోదండి. దాదాపు ఒక వారం 10 రోజులు పట్టవచ్చు అనమాట. దాదాపు మనం జస్ట్ హై పీక్స్లోకి వెళ్ళి రావడానికే మనకి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం అయితే పట్టింది. ఈ చీకటి గదిలో ఈ విధంగా అయితే ఉంది. చీకటి గది నుంచి అంటే బయటకు వచ్చాము. అక్కడ కూడా ఒకటి మండపంలా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఈ రూమ్ను కూడా చూద్దాము. ఈ చిన్న రూమ్లో కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, నాగేశ్వర స్వామి ఆలయాలతో పాటు హజ్రత్ సయ్యద్ బాషా దర్గాలు కూడా ఉన్నాయండి. పండుగల సమయంలో
ఇటు హిందువులు అటు ముస్లింలు ఒకరి నమ్మకాలను ఒకరు గౌరవించుకుంటూ కొండపైకి వెళ్ళి ప్రార్థనలు ఇక్కడ పూజలు చేయడం కూడా మంచి ప్రత్యేకతగా ఉంది. సో ఈ చిన్న రూమ్లో అయితే ఏమీ లేవు. మనం ముందుగా ఇటు సైడ్ అయితే వెళ్ళాము. రాచ కుటుంబం అత్యవసర సమయంలో తప్పించుకోవడానికి ఈ మార్గాలు వాడేవారంట. అంటే ఇక్కడ కొన్ని రహస్య సొరంగ మార్గాలు కూడా ఉన్నాయండి. కాలక్రమేణా ఈ సొరంగ మార్గాల్లోకి శత్రువులు రాకుండా ఉండేందుకు విషపూరితమైన పాములు తేళ్లను వదిలేవారని, అందుకే తర్వాతి కాలంలో ఎవరు వాడి లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయారని స్థానికులు కూడా చెప్తారు. ప్రస్తుతం ఈ రహస్య మార్గాలన్నీ భద్రతా కారణాల దృష్ట్యా పురావస్తు శాఖ వారు మూసివేశారు. ఎన్నో రహస్యమైనటువంటి గుహలు కోటలు ఉన్నాయి. ఈ కోట ఒక గుడిలా అయితే ఉంది. మన గుడిలో చిన్న చిన్న గుళ్ళల్లో ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఎన్నో సత్రాలు, ఈ కోట లోపల ఉన్నటువంటి కింద నుంచి చూస్తే మనం ఈ కొండ మీద ఇన్నట్టు కోటలు ఉండవు అనుకుంటాము. కానీ పైకి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే మనకు అనేకమైనటువంటి కోటలు అండి, శిథిలమైన ఎన్నో కోటలు, గోడలు, భవనాలు ఇంత పెద్దవి. ఇది మరీ చీకటి గది ఇలా ఉందండి. నేను ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇది రాణి మహల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి కాలంలో రాణులు, మహారాజులు, రాజులు ఇలాంటి భూమిలో ఉన్నటువంటి కోటలో అయితే ఉండేవాళ్ళు. సో లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఇక్కడ మొత్తం గబ్బిలాలే ఉన్నాయండి. ఈ భవనంలో మాత్రం గుప్త నిధుల కోసం ఎంతోమంది తవ్వి ఈ శిథిలావస్థకి వచ్చేసారు. మనం కొండ కిందికి చూసినప్పుడైతే ఇలా ఆంగ్లేయుల సమాధులు అండి, బ్రిటిష్ వాళ్ళ సమాధులు అయితే ఉంటాయి. వీళ్ళందరూ కూడా అప్పటి కాలంలో కలరా వచ్చి చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడాను దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల వయసున్న సమాధులు అండి ఇవి. ఇక్కడ అన్నిటికంటే సమాధులు వచ్చేసి థామస్ మన్రో గారిది అండి. కలరా వ్యాధితో పత్తికొండలో మరణిస్తే ఆయన గుత్తి ప్రాంతాన్ని ఎంతో ప్రేమించేవారంట. అందుకోసమని ఆయన సమాధిని ఇక్కడ తెచ్చిపెట్టారు. సో ఇదండి గుత్తికోట పైన మొత్తం చూసాము. గుత్తికోట సమాధి కూడా చూస్తున్నాము. తప్పకుండా మనం జీవితంలో మనకు దగ్గరలో ఉంది కాబట్టి కనీసం ఒక్కసారైనా వెళ్ళి సందర్శించండి. ఈ గుత్తికోట ఎన్నో చరిత్ర కలిగినటువంటి మహా అద్భుతమైన కోట.